నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో ప్రతిష్టాత్మకమైన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 22వ నేషనల్ ఓపెన్ కరాటే మరియు కుంగ్ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 800 మంది కరాటే విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ నేషనల్ కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. బ్లౌజులు ధరించి కరాటే విద్యార్థులతో సరదాగా పోటీలో పాల్గొని ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మరక్షణతో పాటు దేహ దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే ఎంతో దోహదం చేస్తుందన్నారు. లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రముఖ సినీ హీరో, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ సుమన్ పేరు మీద కరాటే అకాడమీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు కరాటేలో తర్ఫీదునిస్తూ వారిలో క్రమశిక్షణ పెంపొందిస్తున్న మాస్టర్ బూడిద సైదులు, చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ రామకృష్ణ నాయకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని కరాటే విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్ముడబైన అర్జున్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ్ శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త గుడిపాటి నవీన్, ఎంఈఓ బాలాజీ నాయక్, టీకే చారి, సాయి కుమార్, సిద్ధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన అన్న అర్జున్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుచున్నాము. ప్లీజ్ గవర్నమెంట్ పెద్దలు, మన ప్రముఖ పారిశ్రామికవేత్త వినోద్ గారిని కూడా వేదిక మీద కావచ్చు, నవీన్ గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుచున్నాం. సార్ ప్లీజ్. మనము రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు కనుక యాక్టర్ డాక్టర్ శ్రీ సుమన్ గారు, భానుచందర్ గారు అందరి సహకారంతో మిర్యాలగూడను ఒక తెలంగాణ ఫోటోలో సపరేట్ గా చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని బూడిద సైదులు గారు, రామకృష్ణ గారు మరియు అందరూ కరాటే మాస్టర్లు ఘనంగా ప్రథమంగా సత్కరించాలని కోరుచున్నాను. Stomach punches, hold the stomach, hold the stomach. Very good, class. మన కరాటే సైదులు గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు ఒకే వేదిక మీద ఒకే మనిషి మరి తన ఆత్మ సైతాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని పురుగు మరి ఇతరుల మీద ఆధారపడకుండా తమంతట తామే ఒక బలమైనటువంటి శక్తిగా నిర్వర్తించేటువంటి ఈ కార్యక్రమాలని ఈ చిన్న పిల్లలకి మరి పునాది వాళ్ళను దేశ భవిష్యత్తు నిర్మించేటువంటి వారి గురువులకు కూడా ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పేర్ల పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.
మరి రామకృష్ణ గారు గత సంవత్సరం కూడా ఇదే బిల్డింగ్ లో చేసి మన సుమన్ గారు కూడా వచ్చి వారి చేతుల మీదుగా అందరికీ కూడా జ్ఞాపకాలు అందజేయడం జరిగేది. ఈనాడు ఈ బాలికలకు మానసిక వికాసానితో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచి ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ యొక్క కరాటే అనేది నేటి సమాజంలో చాలా ముఖ్యమైనది. మరి అది మీ అందరికీ కూడా ఉచితంగా దాన్ని నేర్పుతూ మీలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్న రామకృష్ణ గారికి, సైదుల్ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మేము రామకృష్ణ బుడిగి సైదుల్ గారు దానికి స్పాన్సర్ కావాలి సార్. మాకు రాష్ట్ర స్థాయిలో 5 రాష్ట్రాలకి విద్యార్థులు వస్తారు, సుమారు 500 మంది విద్యార్థులు వస్తారు. మరి మాకు ఈ కార్యక్రమం నిర్వహణ గురించి దానం చేయడాగానే నేను మా మిత్రుడు చారి గారు అడగగానే స్పాన్సర్షిప్ ఒప్పుకున్నటువంటి గుడిపాటి నవీన్ గారికి ప్రత్యేకంగా మా ఈ సభాగారి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ముందుకు వచ్చేసి గవర్నమెంట్ సత్సర్ చేసినందుకు వాళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన అర్జున్ గారిని వారి 2 మాటలు భారతదేశంలో చూస్తే మణిపూర్లో చూస్తే మారణకాండ మహిళల్ని నగ్నంగా రోడ్ల మీద పెట్టే పరిస్థితి మనం చూస్తాము. కొన్ని వేల మందిని, వందల మంది మహిళల్ని ఇక్కడ చంపడం జరిగింది. ఈ కరాటే నేర్చుకుంటే శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇది మంచి పరిణామం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా సామాజిక న్యాయం కోసం, సమసమాజ నిర్మాణం కోసం విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా రేవంత్ అన్న ఈరోజు సీఎం అయిన తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్ కి కొన్ని లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి ఆ స్కూల్ ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన పనిచేస్తా ఉన్నారు. పత్ర లక్ష్మారెడ్డి గారిని వాళ్ళు ఆశీర్వదిస్తూ, ఇంకొక ముఖ్యం ఏంటంటే 2 రాష్ట్రాల తల్లిదండ్రులు అయితేంది, పిల్లలు అయితేంది ఇక్కడ మా విజయనగరంలో పెద్దలు నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అయితే 2 రాష్ట్రాలు మా విజయనగరాన్ని గుర్తిస్తుంది ఏంటంటే వాదన మంచిగా సైజుగా తీసుకుపోతున్నందుకు ఆయనకి, ఆయన టీం అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఏదైతే గోల్ కొట్టాలో ఆ గోల్ కోసమే మనం దానికే కేంద్రీకరించుకొని పనిచేయాల్సిన బాధ్యత మీ వయసులో ఇప్పుడు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సుమంగా కల్పించారు. నిజంగా మీరు చేసుకున్న అదృష్టం అనుకుంటున్నాను నేను. రాబోయే రోజులలో మీరు ఇంతకన్నా మంచిగా కరాటే నేర్చుకుని మీ యొక్క ఆత్మధైర్యాన్ని, మీ యొక్క శారీరక ధైర్యాన్ని పెంచుకునే విధంగా ఉన్నది. కాబట్టి నిజంగా నేను ఆయనకి అలాగే మా సైదుల్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ,
మాటలు మన విద్యార్థులు ఆశీర్వదించుకుంటూ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మా సైదుల్ గారికి, అదేవిధంగా మరో మిత్రుడు ఈ కరాటేని ఈ మిర్యాలగూడ ప్రాంతంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో మా రామకృష్ణ ఈ కరాటే విద్యను నేర్చుకొని ప్రతి ఒక్కరికి ఈ కరాటేని నేర్పించడంలో తింటా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవసరం, ఇది ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ శారీరకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అది. కాబట్టి చాలామంది డాక్టర్లు కూడా జబ్బు నయం కావాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కరాటే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ కానివ్వండి, తర్వాత రకరకాల ఎక్సర్సైజ్ చేస్తే మన ఆరోగ్యానికి బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చిన్నారికి, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు నమస్కారం.